అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కండి. ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పనుల్ని జనంలోకి తీసుకుపోండి అంటూ కాంగ్రెస్ అధిష్టానం ఎంత మొత్తుకుంటున్నా కొంతమంది నేతల్లో మాత్రం ఎలాంటి మార్పు రావట్లేదు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో ఇంటి పోరు ఆ పార్టీ అధినాయకత్వానికి తల బొప్పి కట్టేలా చేస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, రోడ్డు మీదకొచ్చి రచ్చ చేసుకోవడం ఇప్పుడు హస్తం పార్టీలో కామన్ గా మారింది. ప్రతిపక్షాల విమర్శల్ని తిప్పికొట్టాల్సిన అధికార పార్టీ సొంత నేతల మధ్య గ్రూపు తగాదాలు, ఆధిపత్య పోరును సద్దుమణిగించడంపైనే దృష్టి పెట్టాల్సి వస్తోంది. ఇప్పుడు ఏకంగా స్టేట్ ఇన్ఛార్జ్ మీనాక్షి కూడా రంగంలోకి దిగి వరుస వివాదాలపై ఫోకస్ చేయడమే హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలంటూ అధిష్టానం ఎంత చెప్పినా నాయకుల మధ్య పొలిటికల్ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. కామారెడ్డి జిల్లాలో షబీర్ అలీ వర్సెస్ చంద్రశేఖర్ రెడ్డి, నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్సెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలాష్, అదే జిల్లా తుంగతుర్తిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మందుల శామ్యుల్ వర్సెస్ ఎంపీ చామల వర్గం, ఇలా కొన్నాళ్లుగా వీళ్ల పంచాయతీ కాంగ్రెస్ కి తలనొప్పిగా మారింది. ఈ పంచాయతీలు కంటిన్యూ అవుతుండగానే వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి వర్సెస్ మంత్రి కొండా సురేఖ మధ్య విభేదాలు పీక్స్ కు చేరాయి. దీంతో ఏఐసీసీ నేతలు రంగంలోకి దిగి వివాదాల పరిష్కారానికి కృషి చేయగా ఇప్పుడు స్టేట్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫీల్డ్ లోకి దిగడం చర్చనీయాంశమైంది. వరుసగా నేతలను కలుస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. ఎంపీ కడియం కావ్యతో ముందుగా సమావేశమయ్యారు మీనాక్షి నటరాజన్. వరంగల్ పార్లమెంట్ పరిధిలో రాజకీయ పరిణామాలపై చర్చించారు. మంత్రి కొండా సురేఖ, కడియం శ్రీహరి వివాదంపై ఎంపీ కావ్యను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వివాదాన్ని ముగించేలా చూడాలని కావ్యకు సూచించారు. ఇటు మీనాక్షిని కలిసిన మంత్రి కొండా సురేఖ కడియం శ్రీహరిపై 4 పేజీల ఫిర్యాదు లేఖ అందించారు. తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని మీనాక్షికి తెలిపారు. అయితే సంయమనం పాటించాలని, చిన్న చిన్న విషయాలను పట్టించుకోవద్దని కొండా సురేఖకు మీనాక్షి సూచించారు. తుంగతుర్తి వివాదంపైన తనను కలిసిన ఎంపీ చామలను ఆరా తీశారు మీనాక్షి నటరాజన్. నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. కొద్ది రోజులుగా తుంగతుర్తిలో జరుగుతున్న పరిణామాలను మీనాక్షికి వివరించారు చామల. ఎమ్మెల్యే శామ్యుల్ తో తమకున్న సమస్యల పరిష్కారం అయ్యాయన్నారు. మా తుంగతుర్తి ఇష్యూ ఏం లేదు, అంతా క్లోజ్ అయిపోయింది. మందుల శామ్యుల్ గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు కూడా చెప్పడం జరిగినాం. మందుల శామ్యుల్ గారు మేమిద్దరం కలిసి పనిచేసినాం. అక్కడ చిన్న చిన్న సమస్యలు ఉండే అవి పరిష్కారం అయిపోయినాయి. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను మీనాక్షికి కలిసి వివరించారు ఎంపీ రేణుకా చౌదరి. మీటింగ్ ముగించుకుని వెళ్తూ హాట్ కామెంట్స్ చేశారామె. ఖమ్మంలో బీఆర్ఎస్ పుంజుకుంటోందన్నారు. బీజేపీ వాసన చూస్తాం, మా క్యాడర్ వాళ్ళకి మనుషులు లేరు కాబట్టి వాళ్ళు తీసుకుంటే మన దగ్గరే. మరోవైపు మీనాక్షిని కలిసిన ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి నియోజకవర్గాల అంశాల గురించి వివరించారు. సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావుతో ఉన్న ఇబ్బందులను ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే కాంగ్రెస్ నేత ఈశ్వరమ్మపై యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి చేసినట్టు ప్రచారంలో ఉన్న కమెంట్స్ పై హైకమాండ్ సీరియస్ గా ఉంది. ఆయనపై పలు బీసీ సంఘాలు ఇప్పటికే ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి భేటీ అయ్యారు. వివాదానికి ముగింపు పలకాలని శివచరణ్ రెడ్డిని మీనాక్షి కోరారు. దీంతో ఈశ్వరమ్మకు శివచరణ్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. ఎవరైనా ఏ కుల సంఘమైనా, ఏ కులానికి చెందిన వ్యక్తికైనా మీ మనోభావాలు దెబ్బతింటుంటే మీ అందరి ఆత్మాభిమానం కాపాడడం కోసము జక్కిడి శివచరణ్ నేను బేషరతుగా మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను. సారీ చెప్పినా చర్యలు తీసుకోవాల్సిందే అంటూ మీనాక్షి నటరాజన్ కు కలిసి శివచరణ్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు ఈశ్వరమ్మ. ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కలిసిన పాలకుర్తి కాంగ్రెస్ నేతలు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. డబ్బులున్న వారికే పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఝాన్సీ రెడ్డి పద్ధతి మార్చుకోకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు పాలకుర్తి నేతలు. మొత్తంగా సొంత పార్టీ నేతల మధ్య వివాదాలను పరిష్కరించేందుకు రంగంలోకి దిగిన అధిష్టానం ఇంటర్నల్ వార్ కు ఎండ్ కార్డ్ వేసేందుకు ప్రయత్నిస్తోంది.